ఏ విధముగా అవి మిక్కిలి చిన్నవిగా ఉండి విత్తబడిన తర్వాత అది ఎదుగుచు అనేక పక్షులు తనలో వచ్చి ఆశ్రయముగా మారుచున్న ఒక అనుభవం గలదిగా ఉన్నది అని మనము ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి యేసు ప్రభువు చెప్పినప్పుడు కొన్నిటిని గురించి అర్థము చెప్పి ఉన్నారు. శిష్యులకి ప్రారంభంలో విత్తువాడు తాను విత్తుచున్నప్పుడు 100 అంతులుగా 60 అంతులుగా 30 అంతులుగా ఫలించిన వాటిని గురించి అర్థము తెలియకపోయినప్పుడు వాటిని అడిగినప్పుడు యేసు ప్రభు వాటి యొక్క అర్థమని చెప్పుచున్నారు. అదే విధముగా మరొక ఉపమానమని గురించి కూడా యేసు ప్రభు యొద్ద శిష్యులు అర్థమని అడుగుతున్నారు. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వాక్యంని చదవండి. Then Jesus said, "Send the multitude away," and went into the house, and his disciples came unto him, saying, "Declare unto us the parable of the trees of the field." అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి చూస్తే యేసుప్రభు యొక్క శిష్యులకైనను ఎవరు యేసుప్రభు యొద్దకు వచ్చి అడుగుచున్నారో ఆ అర్థమని తెలుసుకొనవలనని ఎవరు అడుగుచున్నారో వారికి యేసుప్రభు చెప్పుచున్నారు. అనేక జనసమూహములు ఉన్నప్పుడు ఉపమానములని చెప్పి ఉన్నారు. కానీ అందరూ వెళ్ళిన తర్వాత యేసుప్రభు వ్యక్తిగతముగా ఉన్నప్పుడు తన యొక్క శిష్యులు వచ్చి ఆయనని అడిగినప్పుడే ఆ ఉపమానముల యొక్క అర్థమని ఆయన చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మం అనేది ఏ విధముగా బయలుపరచబడుచున్నది అనే కార్యమని ఈ వాక్యమని బట్టి మనము ధ్యానించి చూస్తే సాధారణముగా ప్రజలందరిలాగా దేవుని వాక్యములని విన్నంత మాత్రమో మనకు పరలోక రాజ్యం యొక్క మర్మములు బయలుపరచబడదు. యేసు ప్రభు ఉపమానములని వాక్యములని చెప్పినప్పుడు అనేక జనులు ఉన్నారు, అనేక జనులు దానిని వినుచున్నారు. కానీ వాటి యొక్క అర్థము, వాటిలో ఉన్న మర్మము యేసు ప్రభు యొక్క శిష్యులు వ్యక్తిగతముగా వచ్చి ఎప్పుడైతే అడుగుచున్నారో అప్పుడే తెలియపరచబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మం అనేది మనము ఏదో సాధారణముగా అందరిలాగా అందరితో కలిసి వాక్యములని విని వెళ్ళినంత మాత్రము మనకు అర్థం అవ్వదు. ఆ పరలోక రాజ్యం యొక్క మర్మం అనేది యేసు ప్రభుతో వ్యక్తిగతముగా సమయముని గడిపినప్పుడు, వ్యక్తిగతముగా ఆయన యొద్దకు వచ్చి అడిగినప్పుడు ఆయన పరలోక రాజ్యం యొక్క మర్మములని తెలియపరుచుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు మనం బైబిల్ స్టడీకి వచ్చి వినిన కొంత మట్టుకు మనము పరలోక రాజ్యం యొక్క మర్మములని తెలుసుకోవచ్చు. కానీ పూర్ణముగా పరలోక రాజ్యం యొక్క మర్మములని తెలుసుకోవాలంటే మనము నిశ్చయముగా యేసు ప్రభుతో వ్యక్తిగతముగా గడుపుచున్న అనుభవం గలవారై మారాలి. ఇప్పుడు విని తర్వాత మనం వెళ్ళి మన యొక్క పనులన్నిటినీ చూసుకొని సాధారణమైన జనుల్లాగానే ఉంటాం. కానీ అప్పుడు మనకు ఆ పరలోక రాజ్యం యొక్క మర్మము తెలియపరచబడదు. ఎవరైతే యేసు ప్రభు వ్యక్తిగతముగా ఉన్నప్పుడు వచ్చి అడుగుచున్నారో అక్కడ ఆ స్థలంలో వారికి బయలుపరచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు మొదటి ఉపమానమని చెప్పినప్పుడు వారు అడగటానికి ముందే చెప్పి ఉన్నారు. కానీ అడగటానికి రెండవ ఉపమానముని గురించి చెప్పినప్పుడు అడిగినప్పుడే చెప్పుచున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చదివినప్పుడు
17వ వాక్యమని చదవండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. For verily I say unto you that many prophets and righteous men have desired to see those things which ye see, and have not seen them, and to hear those things which ye hear, and have not heard them. మొదటి ఉపమానమని వారు అడగటానికి ముందే 18వ వాక్యం నుండి చదివితే వారు అడగలేదు, మీరు ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు అని వారు అడిగి ఉన్నారు. అప్పుడు వాటి యొక్క అర్థమని చెప్పుచున్నారు. మొదటి కార్యమని ఆయనే చెప్పుచున్నారు, కానీ రెండవ కార్యమని వారు అడిగినప్పుడే చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో పరలోక రాజ్యం యొక్క మర్మములు సాధారణముగా మనం అడగటానికి ముందే మనకి ఇవ్వబడిన వాటిని గురించి ఆయన మన కొరకు మనతో కూడా మాట్లాడి మనకు ఆ మర్మములని బయలుపరుచుతున్నారు. కానీ కొన్ని కార్యములు మనము దేవుని యొద్ద వ్యక్తిగతముగా వెళ్ళి అడగకుండా ఆ మర్మములని మనం తెలుసుకోలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానములని గురించి యేసు ప్రభు ఆ స్థలములో చెప్పుచున్నప్పుడు మొదటి కార్యమని చెప్పినప్పుడు వాటి యొక్క ఫలములని గురించి చెప్పుచున్నారు. కానీ రెండవ ఉపమానముని గురించి చెప్పినప్పుడు చెవిగలవారు వినుగాక అంటున్నారు. చదవండి 13వ అధ్యాయము 43వ వాక్యమని చదవండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. Then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. Who hath ears to hear, let him hear. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండో ఉపమానముని గురించి ఎందుకు చెవులు గలవారు వినుగాక అని చెప్పుచున్నారంటే, ఈ ఉపమాన విషయంలో అర్థము తెలుసుకొనటము కూడా బలవంతము కాదు. బలవంతముగా నువ్వు తెలుసుకునే తీరాలి, నీవు లోబడే తీరాలి, బలవంతముగా కాదు. పరిశుద్ధ గ్రంథములో పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి తెలుసుకొనటము కూడా మనపూర్వకముగా చెవులు గలవారు వినుగాక. చెవులు గలవారని చెప్పినట్లయితే వినవలనని వాంఛగలిగిన వారు, దానిని విని తెలుసుకోవాలి అని వాంఛగలిగిన వారు. అప్పుడు మన జీవితంలో మనము నిశ్చయముగా పరలోక రాజ్యం యొక్క మర్మములని మనము తెలుసుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి ఆయన చెప్పిన తర్వాత చివరిలో చెప్పి ఉన్నారు, నీతిమంతులు. మరొకసారి కూడా 43వ వాక్యమని చదవండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. పరలోక రాజ్యంలో మర్మము, యేసు ప్రభు ఒక వ్యక్తి తన యొక్క ఫలములో విత్తనము అది ఫలించిన తర్వాత వారు సూర్యుని వలె తేజరిల్లుదురు అని చెప్పుచున్నారు. తన యొక్క తండ్రి రాజ్యం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సూర్యుడుగా మార్చబడినప్పుడు అది ఆ రాజ్యం ఎంత శ్రేష్టముగా ఉంటుంది. భూమిలో ఒకే సూర్యుడు సర్వభూమికి వెలుగునిచ్చి, ఒకే సూర్యుడు అవి ఎన్నో కార్యములని చేయుచున్నది. వాటి ద్వారానే జీవులు బ్రతుకుతున్నాయి, అన్నీ బ్రతుకుతున్నాయి. అదే విధముగా తండ్రి రాజ్యంలో నీతివంతులు సూర్యుని వలె ప్రకాశించుదురు అని చెప్పినట్లయితే వారి ద్వారా ఎన్ని ఆశీర్వాదములు కలుగుతున్నదని అక్కడ ఈ పరలోక రాజ్యం యొక్క మర్మముగా చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఈ పరలోక రాజ్యం యొక్క విత్తనములని గురించిన మర్మముని ఆయన తెలియపరిచి ఉన్నారు. ఈ ఆవగించేంత విత్తనముని గురించి ఆయన వాటి యొక్క అర్థముని తెలియపరచలేదు.
దానికి తర్వాత 33వ వాక్యం మనకు వచ్చినట్లయితే, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. Another parable spake he unto them, the kingdom of heaven is like unto heaven, which a woman took and hid in 3 measures of meal till the whole was leavened. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందాక చెప్పిన విధంగానే కొన్ని మర్మములు వచ్చి యేసుప్రభు అర్థము చెప్పి ఉన్నారు. కానీ కొన్ని మనం దేవునితో వ్యక్తిగతముగా ఉండి అడుగుతేనే కానీ వాటి యొక్క మర్మముని మనం తెలుసుకోలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మముని గురించి యేసుప్రభు చెప్పినప్పుడు అన్ని ఉపమానముల్లో ఒక మనిషి అని చెప్పి ఉన్నారు. ఆ మనిషి వచ్చి యేసుప్రభు అని కూడా ఆయన అర్థము చెప్పి ఉన్నారు. విత్తువాడు ఆయనని, యేసుప్రభు ఆయనే ఆ కుమారుడు, ఆ మనుషుడు కుమారుడు, మనుషు కుమారుడే విత్తువాడు అని చెప్పి ఉన్నారు. 37వ వాక్యముని చదవండి. అందుకైన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. He answered and said unto them, He that soweth the good seed is the Son of Man. మంచి విత్తనముని విత్తువాడు మనుష్య కుమారుడు. కానీ ఈ ఉపమానమునకు వచ్చినట్లయితే ఒక స్త్రీ గురించి చెప్పుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రారంభములో విత్తనములని విత్తువాడు ఒక మనిషి, ఆయనను మనుష్య కుమారుడే. రెండవది, తన యొక్క ఫలములో విత్తి ఉన్న విత్తనములో గురుగులు విత్తించిన ఆ ఫలములో విత్తువాడును మనుష్య కుమారుడే. యేసు ప్రభువే విత్తుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ పులుసిన ఈ పిండిని గురించి యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు ఒక స్త్రీని గురించి చెప్పుచున్నారు. ఒక స్త్రీ ఆ పులుసిన పిండిని తీసుకొని 3 కుంచములు పిండిలో దానిని దాచిపెట్టి సంపూర్ణముగా అన్నీ పూర్తిగా పులియుచున్నంత వరకు కూడా అది దాచిపెట్టుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్త్రీ అని చెప్పినట్లయితే సంఘముతో పోల్చి మనం ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మము మనుష్య కుమారుడు ద్వారా విత్తబడుచున్నది. అదే విధముగా ఈ పులుసిన పిండి ఇది వచ్చి సంఘము ద్వారా దాచిపెట్టబడుచును ఒక పులుసిన పిండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పులుసిన పిండి అని చెప్పినట్లయితే దానికి అనేక అర్థములు చెప్పచ్చు. కానీ ఈ పులుసిన పిండి అని చెప్పినట్లయితే అది కూడా పరలోక రాజ్యమునకు సంబంధమైన దేవుని వాక్యములు, పరలోక రాజ్యమునకు సంబంధమైన ఉపదేశములు అని మనం ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్త్రీ, ఒక స్త్రీని ఈ ఉపమానములో యేసు ప్రభువు ఉచ్చరించి ఉన్నారు. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మము అది వ్యాపించుచున్నది. 3 కుంచములు అని చెప్పినట్లయితే అది మన యొక్క ప్రాణాత్మ శరీరములని చెప్పొచ్చు, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు ఇలా అని చెప్పొచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్తిగా పులియుచున్నంత వరకు ఆ స్త్రీ అందులో దాచిపెట్టుచున్నది. దీనిని మనం ధ్యానించి చూసినట్లయితే ఎప్పుడైతే మనము ఒక సంఘము అంటే పవిత్రాలైన కన్యకైన సంఘముగా, లేకపోతే ఒక స్త్రీ యేసుప్రభు యొక్క భార్య అయిన సంఘములో ఉన్నప్పుడే ఈ పరలోక రాజ్యముని గురించిన ఉపదేశములు మనలో ఉంచబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే మన జీవితంలో విడుదలని గురించిన వాక్యములు వినవచ్చు, రక్షణని గురించిన వాక్యములని వినవచ్చు. మనము ఆశీర్వాదం పొందుటకు ఎన్నో వాక్యములని వినవచ్చు. కానీ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములని మనలో దాచి ఉంచటము అనేది ఒక విశేషమైన అనుభవం. ఇది వచ్చి ఒక్క పిండి, ఆ ఒక్క కుంచములో ఉన్న పిండి కాదు,
మూడు కుంచముల పిండిలో ఆమె దాచి ఉంచి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే సంఘం యొక్క ఉద్దేశము యేసుప్రభు ఉపమాన రీతిగా తెలియపరుచున్న కార్యం ఏమిటంటే, ఆ స్త్రీ ద్వారా ప్రతి మనిషి యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములు అన్నీ కూడా పరలోక రాజ్య సంబంధమైన కార్యములతో మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో సంపూర్ణముగా అన్నీ పరలోక రాజ్యమునకు సంబంధమైన అనుభవములుగానే మార్చబడాలి. మన యొక్క కాళ్ళు, మన యొక్క చేతులు, మన యొక్క నడకలు, మన యొక్క మాటలు, మన యొక్క నడునెత్తి నుండి అరికాలు వరకు ప్రతి అవయములు, శరీరము, ప్రాణము, ఆత్మయు అన్నీ పరలోక రాజ్యమునకు సంబంధమైనదిగానే పూర్తిగా మారేంత వరకు ఆ పులిసిన పిండిని ఆ 3 కుంచముల పిండిలో ఆమె దాచి ఉంచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా చూసినట్లయితే ఈ పులిసిన పిండి దీనిలో ఒక విశ్వాసమైన కార్యమని కూడా మనం చూడవచ్చు. చెప్పాలంటే పులియని పిండి ఎక్కువగా ఉంది. అది వచ్చి పులియని పిండి అని చెప్పినట్లయితే అది వచ్చి వారు శ్రమలు, కష్టములు, వేదనలు ఏమీ లేని సుఖభోగమైన అనుభవంలో ఉన్న ఒక అనుభవం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవి ఎక్కువగా ఉంది 3 కుంచముల పిండి, కానీ పులిసిన పిండి కొంచెం మాత్రమే. యేసుప్రభు చెప్పిన ఉపమానములో ఆయన విశ్వాసముతో చెప్పుచున్నారు. అది ఎటువంటిదంటే, ఉపమాన రీతిగా చెప్పినప్పుడు పులిసిన పిండి కొంచెమే, కానీ అవి 3 కుంచముల పిండిని పులియ చేయుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క ఉపమానములో ఉన్న విశ్వాసం ఏమిటంటే, పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించిన ఉపదేశము, పరలోక రాజ్యం యొక్క వాక్యములు, పరలోక రాజ్యమునకు సంబంధమైన ఉపదేశములు అనేది కొంచెమే అయినను సర్వలోకములో ఉన్న జనులని అవి సంపూర్ణులుగా మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్ణముగా, సంపూర్ణులుగా అది మార్చుచున్నది. అదే విశ్వాసం యొక్క క్రియ. యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు కొంచెమే కదా, ఎలా మార్చుచున్నది. ఒక స్త్రీ యొక్క విశ్వాసము కూడా, సంఘం యొక్క విశ్వాసము కూడా అదే. సంఘం యొక్క విశ్వాసము కూడా ఒక వ్యక్తి పూర్తిగా చెడు కార్యములతో, చెడు స్వభావములతో, జీవితమంతయు పూర్తిగా పాపములతో, అక్రమములతో నిండి, జీవితంలో శరీరము, ప్రాణ, ఆత్మయు అన్నీ అక్రమములతో నిండి ఉండినను వారిలో దాచబడుచున్న కొంచెము పరలోక రాజ్య సంబంధమైన వాక్యములు, పరలోక రాజ్యమునకు సంబంధమైన ఉపదేశములు వారి జీవితమని మార్చుచున్నదని ఒక విశ్వాసం. దేవుని యొక్క వాక్యములని వారు వినటము కంటే వేరే కార్యములని ఎక్కువగా వినవచ్చు. దేవుని యొక్క వాక్యములని తక్కువగా విని వారి జీవితంలో మరొక విధముగా చెప్పాలంటే దేవునిని గురించిన వాంఛ, పరలోక రాజ్యముని గురించిన ఒక వాంఛ కొంచెమే అయినను వాటిలో ఒక ఎదుగుదలని మనం చూడవచ్చు. ఆ ఉపమానంలో యేసుప్రభు యొక్క విశ్వాసం ఏమిటంటే, వారి యొక్క పరలోక రాజ్యముని గురించిన వాంఛ కొంచెము 3 కుంచముల పిండిని కూడా పులియ చేయుచున్నది. అంటే పూర్తిగా అవి పరలోక రాజ్యమునకు సంబంధమైనదిగానే మార్చుచున్నది. రూపాంతర క్రియలో ఆ ఉపమానములో ఉన్న విశ్వాసం ఏమిటంటే, నిశ్చయముగా ఒక వ్యక్తిలో ఉన్న ఆ వాంఛని ఆయన పూర్ణముగా ప్రాణము, ఆత్మయు, శరీరములో కూడా సంపూర్ణముగా మార్చుచున్న ఒక అనుభవముగా మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, మనల్ని ఏర్పరిచినప్పుడు మనం సంపూర్ణముగా బట్టి పిలవలేదు. మనం ఏదో మంచి స్వభావం గలవారము, లేకపోతే
మంచి జ్ఞానం గలవారము, మనం ఏదో మంచి భక్తి గలవారమని దేవుడు మనల్ని పిలవలేదు. మనలో చూసిన కార్యము పరలోక రాజ్యముని గురించిన కొంచెము వాంఛ. నేను నరకమునకు వెళ్ళకూడదు అనే కొంచెము వాంఛ, దానిని ఆయన చూసి మనల్ని రక్షించి ఉన్నారు. పూర్తిగా 99% 99% వచ్చి మనలో పాపము అక్రమములు 99% వచ్చి మనలో పూర్ణముగా అన్నీ ఉండినను యేసు ప్రభు మనలో చూసిన ఒకే ఒక పర్సెంట్ యేసు ప్రభుని గురించిన వాంఛ. ఆయన మన జీవితంలో మనకు చేసిన మేళ్ళని గురించి, త్యాగముని గురించిన ఒక కృతజ్ఞత, ఆయనలో ఆయన చేసిన త్యాగమునకు మనలో ఉన్న 1% ప్రేమ, దానినే ఆయన చూచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ స్త్రీ కూడా ఆ 3 కొంచెములు పులియని పిండి, వాటిలో కొంచెము ఒక ముద్ద కొంచెము పులిసిన పిండిని ఉంచుచున్నది. ఆమెకు కూడా ఒక విశ్వాసం ఉంది. సరిగా ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యం యొక్క క్రియలు, పరలోక రాజ్యము యొక్క వాక్యముల ద్వారా సంఘములో ఒక రూపాంతర క్రియ జరిపించబడవలనంటే సంఘమునకు ఆ కొంచెము పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యము అది పూర్తిగా ఒక వ్యక్తిని మార్చుచున్నదని విశ్వసించాలి. కొంచెము పులుసున పిండిగా మార్చి సంపూర్ణముగా ఆ 3 కొంచెములని కూడా పులుసున పిండిగా మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానం అనేది మన యొక్క జీవితంలో ఉన్న వాంఛ, మన యొక్క జీవితంలో ఉన్న విశ్వాసముని బట్టి అది క్రియ చేయుచున్నది. ఈ విశ్వాసం వచ్చి వ్యక్తిగతముగా ఉన్న విశ్వాసము కాదు. ఆ స్త్రీని గురించి, స్త్రీ తన యొద్ద ఉన్న పులుసున పిండిని గురించి యేసు ప్రభు ఆ మనుష్య కుమారుడు విశ్వసించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంచెము పులుసున పిండే ఉంది అంటే పరలోక రాజ్యము గురించి తెలిసింది కొంచెమే మనకి. అది కొంచెము పులుసున పిండే, ఎక్కువ కాదు. మనం అనుకుంటాం పరిశుద్ధ గ్రంథమని చదివి ధ్యానించి కొన్ని విషయములు తెలిసిన వెంటనే నాకులాగా ఎవరికి తెలియదు, నాకులాగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఉపదేశములు సత్యములు ఎవరికి తెలియదు అనే ఫీలింగ్ వచ్చేస్తాం. అందుకే యేసు ప్రభు కూడా ఆ సంఘము యొద్ద ఉన్న పులుసున పిండి కొంచెమే, ఆ స్త్రీ యొద్ద ఉన్న పులుసున పిండి కొంచెం మాత్రమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క ఉపమానముని బట్టి చూసినట్లయితే పరలోక రాజ్యం యొక్క మర్మములు కొంచెమే మనకు బయలుపరచబడింది. అన్నీ దేవుడు తెలియపరచలేదు, అన్నీ ఇప్పుడే తెలియపరచరు. పరలోక రాజ్యం యొక్క రహస్యములు అన్నీ మనకి ఇప్పుడు తెలియదు, ఏమీ తెలియదు. కొంచెం దాంట్లో 1% 2% కొంచెము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి తెలుసుకున్నట్టుకు మనము నిత్యముగా పరలోక రాజ్యంలో ఉన్న కొత్తగానే ఉంటాయి. అవేం పాతగా అనిపించదు. ప్రతిరోజు ఒక కొత్త అనుభవం, కొత్త మర్మంగా ఉంటుంది, ఆశ్చర్యముగా ఉంటుంది. అందుకే దేవుడు భూమిలో జీవించే జీవితము తక్కువ చేసి పరలోక రాజ్యములో జీవించడానికి యుగాయుగములు జీవించాలని ఎందుకు మనల్ని ఆయన వాగ్దానం చేసి ఉన్నారంటే పరలోక రాజ్యముని గురించి తెలుసుకోవడానికి టైం చాలదు, యుగాయుగములు తెలుసుకున్నా చాలదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పరలోక రాజ్యముని గురించి మనకున్న ఈ ఆయుష్ దినముల్లో దాంట్లో మన బైబిల్ చదివి దేవుని యొక్క కనికరము ద్వారా, కృప ద్వారా మనకు బయలుపరిచింది 1% కూడా ఉండదు, 0.0001% ఉండవచ్చు అనుకుంటున్నా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యముని గురించి మనకు బయలుపరచబడింది చాలా కొంచెం, చాలా తక్కువ. కానీ ఆ కొంచెము మన యొక్క జీవితముని
ఆ పిండి అంతటిని కూడా పులియించిన విధముగా మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాగైతే కొంచెములో కూడా దేవుడు సంపూర్ణులుగా మార్చగలరు అనే విశ్వాసము మనుష్య కుమారుడికి ఉంది, స్త్రీ సంఘమునకు కూడా ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఆ సంఘమునకు, ఏ సంఘమునకైనా సరే, సంఘమునకు దేవుడు బయలుపరిచిన పరలోక రాజ్యముని గురించిన వాక్యముల ద్వారా ఇతరులలో కలిగే రూపాంతరముని గురించిన విశ్వాసము లేకపోతే ఆ క్రియ జరగదు. విశ్వాసము లేకపోతే ఆ పులుసున పిండిని ఆ 3 కొంచెముల పిండిలో ఆమె దాచిపెట్టదు. ఆమె యొక్క విశ్వాసం ఏమిటంటే అది నిశ్చయముగా ఆ 3 కొంచెముల పిండి కూడా పులియుచున్నది అనేది ఆమె యొక్క విశ్వాసం. పులిసే అంతవరకు కూడా ఇది వ్యర్థం, ఈ పిండి పులిసిన పిండిగా మారట్లేదు, పనికిరాదు అని చెప్పి తన యొద్ద ఉన్న పులిసిన పిండిని ఆ వాటిలో నుండి తీసివేయదు. పులియుచున్నంత వరకు కనిపెట్టుచునే ఉంటుంది. ఆ పిండి అంతయు పులియుచున్నంత వరకు కూడా ఆమె ఓర్పుతో ఉంటుంది, విశ్వాసముతో ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా ఈ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యము, ఆ పులుసున పిండి మనలో ఉన్నట్లయితే ఇతరుల యొక్క జీవితముని గురించి మనకు ఒక విశ్వాసం ఉంటుంది. నిశ్చయముగా ఈ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యము ఒక వ్యక్తిలో రూపాంతర క్రియని జరిగించుచున్నది. ఈ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యము నిశ్చయముగా ఒక వ్యక్తిలో మార్పు కలుగ చేయుచున్నది. మనం ఎప్పటికీ కూడా ఎవరిని చూసి వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, ఈ సంఘం ఇంతే, వీళ్ళ పరిస్థితి ఇంతే, వీళ్ళ జీవితం ఇంతే, మారదు, వీళ్ళతో కలవకూడదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మారరు, వీళ్ళ జీవితం ఇంతే అని మనం అనుకున్నట్లయితే మనము ఆ ఉపమానముని బట్టి జీవించేవారము కాదు. ఆ ఉపమానములో స్త్రీని గురించి యేసు మనుష్య కుమారుడు నమ్ముచున్నారు. ఆ స్త్రీ తన యొద్ద ఉన్న పులుసున పిండిని గురించి విశ్వాసం గలదిగా ఉన్నది. ఆమె యొక్క ప్రయత్నములు ఏమీ లేదు. ఆ 3 కొంచెములలో ఉన్న పిండిని పులియ చేయడానికి ఈ స్త్రీ ఏం చేసేది ఏమీ లేదు. గర్వించడానికి కూడా ఏమీ లేదు. సంఘములోనైనను, ఒక వ్యక్తి యొక్క రూపాంతర క్రియలోనైనను, ఒక వ్యక్తి యొక్క మార్పు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలుగుతున్న సంపూర్ణమైన మార్పు అన్నిటిలో కూడా నేనే మార్చి ఉన్నానని చెప్పడానికో, నా ద్వారానే వాళ్ళు మారి ఉన్నారు అని గర్వించడానికి ఏమీ లేదు. ఏ అవకాశమే లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తిని మార్చుచున్నది ఆ పులుసిన పిండి, అంటే ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములు, పరలోక రాజ్యమునకు సంబంధమైన వాగ్దానములు, పరలోక రాజ్యమునకు సంబంధమైన ఉపదేశములు, ఇవే ఒక వ్యక్తిని మార్చుచున్నది. నేనే ప్రయత్నించి ఉన్నాను, నేనే మార్చి ఉన్నాను, నేనే చాలా పోరాడి ఉన్నాను, అవన్నీ మనం తలకిందలు నిలబడిన ఎవరిని మార్చలేం. ఒక వ్యక్తిని మార్చుచున్నది ఆ పరలోక రాజ్యం యొక్క వాగ్దానములు, వాక్యములు. అవే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక రూపాంతర క్రియని జరిగించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అందుకే తేటగా ఈ పులుసిన పిండిని గురించి ఆయన తేటగా చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానములని ఆయన మాట్లాడిన తర్వాత ప్రవక్తల ద్వారా చెప్పబడినది నెరవేర్చుటకి ఇలా జరిగిందంటున్నారు. 35వ వాక్యముని చదవండి. ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. That it might be fulfilled which was spoken by the prophet, saying, I will open my mouth in parables, I will utter things which have been kept secret from the foundation of the world.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివినప్పుడు ఈ ఈ దాచబడి ఉన్న మర్మములు వచ్చి లేటెస్ట్గా దాచబడిందని చెప్పలేదు. జగత్పునాది వేయబడుచున్న ఆ దినము నుండి. మరొకసారి కూడా వాక్యంని చదవండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికేమీ బోధింపలేదు. All these things spake Jesus unto the multitude in parables, and without a parable spake he not unto them, that it might be fulfilled which was spoken by the prophet, saying, I will open my mouth in parables, I will utter things which have been kept secret from the foundation of the world. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జగత్పునాది మొదలుకొని దాచబడి ఉన్న మర్మం. పరలోక రాజ్యమేక మర్మం వచ్చి లేటెస్ట్గా కాదు, జగత్పునాది మొదలుకొని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యముని గురించి మనకు బయలుపరుచుతున్నారంటే మనం ఎంత ధన్యులుగా ఉన్నాము. ఎన్నో వేల సంవత్సరములుగా దాచబడి ఉన్న మర్మముని ఇప్పుడు మనకు తెలియపరుచుతున్నారు. ఎన్నో వేల సంవత్సరములుగా దాచబడి ఉన్న మర్మముని యేసు ప్రభు ఆయన వచ్చిన తర్వాత ఆయన తెలియపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మములు మిక్కిలి విశేషమైనదిగా ఉన్నది. ఈ వాక్యముని మరొకసారి 33వ వాక్యముని చదవండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. Another parable spake he unto them, the kingdom of heaven is like unto leaven, which a woman took and hid in 3 measures of meal till the whole was leavened. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్త్రీని గురించి యేసు ప్రభు చెప్పిన తర్వాత ఒక స్త్రీ దానిని తీసుకొని తనకు సొంతమైనది కాదు, ఆ పరలోక రాజ్యం యొక్క కార్యములు పులుసున పిండిని వాటిని తీసుకొని ఆమె ఆ పిండిలో దాచి ఉంచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు మనకు సొంతముగా ఏమీ రాదు, మన దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు ఏదైనా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకొని వాటిని ఇచ్చినప్పుడే వాటిలో ఒక క్రియ జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మరొక ఉపమానమని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. 44వ వాక్యముని చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కొనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. Again, the kingdom of heaven is like unto treasure hid in a field, the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పొలములో దాచబడి ఉన్న ఒక పొకిషము, ఒక ధనముని పోలి ఉన్నది పరలోక రాజ్యం. యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములని చెప్పుచున్నప్పుడు ఇది దాచబడి ఉన్నది, పొలములో దాచబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని కనుగొని మరలా దానిని దాచి తాను వెళ్ళి తనకు కలిగిన వాటి అన్నిటినీ అమ్మి ఆ పొలముని అతను కొనుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరలోక రాజ్యం యొక్క మర్మముల్లో చూసినట్లయితే అన్ని ఫలములో ఆ ధనము లేదు. ఏదో ఒక ఫలములో ఉంది. ఏదో ఒక సంఘములో ఫలము అని చెప్పినప్పుడు ఏదో ఒక సంఘము అని ధ్యానించవచ్చు. అన్ని ఫలములో ధనము దొరకదు. ఏదో ఒక ఫలములో ఆ ధనము దొరుకుతున్నది.
వాటిని కనుగొని ముందు తెలుసుకొనుచున్నాడు, ఏ ఫలములో పరలోక రాజ్యం యొక్క కార్యములు దొరుకుతున్నది దానిని తెలుసుకొని వాటిని దాచిపెట్టుచున్నాడు. తనకు కలిగిన వాటన్నిటినీ అమ్మి ఆ పొలముని కొనుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మముని దేవుడు అన్ని ఫలముల్లో దాచి ఉంచట్లేదు. ఆ ధనము అన్ని ఫలముల్లో దొరకట్లేదు, ఏదో ఒక వాటిలో దొరుకుతున్నది. యేసుప్రభు ఉపమానమని చెప్పినప్పుడు ఎక్కడైనా దొరికిద్దని చెప్పట్లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరికిద్దని కాదు, ఎక్కడైనా దొరికిద్దని చెప్పకుండా ఏదో ఒక ఫలములో దొరుకుతున్నది. దానిని తెలుసుకోవాలి, కనుగోవాలి. పరలోక రాజ్యం యొక్క మర్మముని గురించి వెతుకుచున్నవారు, ఈ ధనముని గురించి తెలుసుకొనిచున్నవారు ఎవరు ఉంటారు? అందరికీ తెలిసిద్దా? ఈ చోట్లో ధనం ఉంటుంది, ఈ చోట్లో కొన్ని ధన నిధులు ఉన్నాయి, నిధులు దాచబడి ఉన్నాయి అనే విషయం ఎవరికి తెలిసింది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటిని గురించి మనసున్న వారికే తెలిసింది. భూమిలో దాచబడిన నిధులని గురించి అందరికీ తెలియదు. అవి మనకు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అక్షరార్థముగా జరిగే విషయంలో నిధులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం మనకు తెలియదు. వాటిని గురించి మనసు పెట్టి కనిపెట్టి వాటిని గురించి వెతుకుచున్న వారికి దొరుకుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటిని కొనటానికి తనకు కలిగిన వాటన్నిటినీ, తన యొక్క ఫలం అన్నిటినీ అమ్మివేయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక కార్యము మనము దానిని కనుగొని మన జీవితంలో దానిని తెలుసుకొనిసిన ఒక అనుభవం. అది పరలోక రాజ్యం యొక్క మర్మములని వెతకాలి. మనం దాని కొరకు మనసు పెట్టాలి. అది ఎక్కడ ఉందని వెతకాలి. వెతుకుచున్న వారికి దొరుకుతున్నది. రెండవదిగా అతడు దానిని వెతికి దొరికిన తర్వాత వాటి విలువ తెలిసినవాడు. ఆ పరలోక రాజ్యము, ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి ధ్యానించినట్లయితే ఒక అనుభవము అవి విత్తనములతో పోల్చి ఉన్నారు. విత్తనములతో పోల్చడం అంటే దానికి ఎదుగుదల. ఇంతవరకు మనము ధ్యానించినది విత్తనము, పులిసిన పిండి, ఇవన్నీ కూడా ఎదుగుచున్న అనుభవము, రూపాంతరపరచబడుచున్న ఒక అనుభవము, మనం ఫలించుచున్న అనుభవములని అవి బయలుపరుచుచున్నది. కానీ ఇక్కడ చెప్పిన ఈ ఉపమానమని చూసినట్లయితే ఇందులో ఎదుగుచున్న అనుభవములు లేవు. పరలోక రాజ్యం నిమిత్తము వాటి విలువ గురించి మనము చేయుచున్న త్యాగము, మనము నష్టపరుచుకొనుచున్న కార్యము, వాటిని గురించి రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం అనేది తన యొక్క జీవితంలో తన యొక్క కార్యములని, శ్రమలని, తన యొక్క జీవితంలో ఎటువంటి కార్యములనైనా నష్టపరుచుకొనుటకో, పరలోక రాజ్యం నిమిత్తము దేనినైనాను పోగొట్టుకొనుటకు సిద్ధపడని వారికి పరలోక రాజ్యము దొరకదు. యోహాను సువార్తలో మనము చదువుతున్నప్పుడు పరలోక రాజ్యము ఎవరికి దొరుకుతున్నది, ఎటువంటి వారికి ఇవ్వబడుతున్నది అని మనం ధ్యానించినట్లయితే, ఎవరైతే తన యొక్క ప్రాణముని పోగొట్టుకొనుచున్నారో వారే దానిని తిరిగి పొందుతున్నారు. ఎవరైతే దానిని ప్రేమించుచున్నారో వాటిని పోగొట్టుకొనుచున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యముని చదవండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కొన్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. He that loveth his life shall lose it, and he that hateth his life in this world shall keep it unto life eternal. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మములలో ఒకటి, యేసు ప్రభు చెప్పిన ఉపమానముల్లో అన్నీ ఒకేలాగా ఉంటుందని అనుకోవచ్చు, కానీ కాదు. ఒక అనుభవము మనము ఎదుగుచున్న ఒక అనుభవము, ఒక అనుభవము ప్రారంభములో చెప్పినది మనం ఫలించుచున్న ఒక అనుభవము, ఫలించుచున్న అనుభవమును మనలో వ్యర్థమైపోవచ్చున్న అనుభవము. రెండవదిగా ఆయన చెప్పినది
మనలో ఉన్న దుష్ట స్వభావములు, మనలో విత్తబడుచున్న గురుగులని గురించి చెప్పి ఉన్నారు. ఆయన కొనసాగుతూ చెప్పినప్పుడు మూడవదిగా చెప్పినది మిక్కిలి చిన్న వాటిని గురించి చెప్పి ఉన్నారు. పరలోక రాజ్యము మిక్కిలి చిన్నవారిదని, ఇలా విశ్వాసముతో కూడిన ఒక అనుభవం అని చెప్పి ఉన్నారు. ఒక్కొక్క ఉపమానంలో ఒక్కొక్క మర్మముని యేసు ప్రభు దాచి ఉంచి ఉన్నారు. ఈ మర్మములో చూసినట్లయితే ఈ ఉపమానములో ఎదుగుచున్న అనుభవములు లేదు, ఈ ఉపమానములో దుష్ట స్వభావములు లేవు, ఈ ఉపమానములో అక్కడ చిన్న దీనత్వము కలిగిన అనుభవం లేదు, విశ్వాసం లేదు. కానీ ఈ అనుభవంలో ఒక త్యాగం ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానములో పరలోక రాజ్యము నిమిత్తము తనకు కలిగిన వాటన్నిటినీ త్యాగము చేయవారే పరలోక రాజ్యముని స్వతంత్రించగలగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం ఆ మర్మములని యేసు ప్రభువు తెలియపరుచున్నప్పుడు ఒకే అనుభవంలో అన్నీ చెప్పలేదు. ఒక్కొక్క అనుభవంలో అన్నీ ఒకే విధమైన అనుభవం కాదు. ఈ అనుభవములు అన్నీ ఒక వ్యక్తిలో కలిగినప్పుడే వారిలో ఒక సంపూర్ణమైన క్రియని ఆయన చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యముని ఆ ధనముని తాను కనుకొని తానే కొనుచున్నాడు. అంటే పరలోక రాజ్యముని స్వతంత్రించుకొనుటకు మనం ఒక క్రయముని పెట్టాలి, మనం ఒక విలువని పెట్టాలి. తనకు కలిగిన వాటన్నిటినీ అమ్మి తాను వెళ్ళి ఆ పొలముని కొంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకటి దానికి క్రయమని చెల్లించుచున్నాడు, రెండవదిగా దానిని తనకు సొంతమైన పొలముగా మార్చుకొనుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా పరలోక రాజ్యము కొరకు మనము క్రయమని చెల్లించాలి. పరలోక రాజ్యము కొరకు మనము మన యొక్క శ్రమలు, మనకు కలిగిన కార్యములు, మన యొక్క జీవితంలో మనం విలువైనదిగా ఎంచుకొనుచున్న కార్యములు, భూమిలో ఉన్న అనేక విలువైన కార్యములుగా ఎంచుకొనుచున్నాం. వాటన్నిటినీ త్యాగము చేసి పరలోక రాజ్యము నిమిత్తము వాటిని అమ్మివేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోక సంబంధమైన విలువైన కార్యములు చాలా ఉన్నాయి, వాటన్నిటి లోకసులుగా అమ్మేయాలి. లోక సంబంధమైన విలువైన ఆచారములు, లోక సంబంధమైన విలువైనవన్నీ చెప్పినట్లయితే వాళ్ళు నన్ను తక్కువగా అనుకుంటారు అని చాలా విషయములు ఉన్నాయి. అవన్నిటినీ పరలోక రాజ్యము నిమిత్తం అమ్మివేయాలి. ఆ క్రయమునే పరలోక రాజ్యముని కొనుటకు, అది కూడా పరలోక రాజ్యం అంతటిని కాదు, పరలోక రాజ్యం యొక్క మర్మములు, పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి కొనుటకు మనము క్రయముని చెల్లించాలి. ఎంత పరలోక రాజ్యము నిమిత్తము ఎంత మనము త్యాగము చేస్తున్నామో అంత కొంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాచబడి ఉన్న ఆ ధనము ఉన్న ఫలముని కొనుటకు తనకు కలిగిన వాటన్నిటినీ త్యాగము చేయించున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా పరలోక రాజ్యము నిమిత్తము దానిని దేవుడు ఎదురు చూస్తున్నారు. త్యాగము చేయకుండా పరలోక రాజ్యము మనకు దొరకదు. పరలోక రాజ్యం యొక్క మర్మములు త్యాగము చేయకుండా ఏమీ దొరకదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా గ్రంథములో చదివినప్పుడు, యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో ఆయన ఆశీర్వాదములను ఇచ్చుచున్నప్పుడు ఏమని చెప్పుచున్నారంటే, నీకు ప్రతిగా మనుషులు నీ ప్రాణమునకు ప్రతిగానే జనములని నేను ఇచ్చేదనని చెప్పుచున్నారు. చదవండి 43వ అధ్యాయము 4వ వాక్యంని చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Since thou wast precious in my sight, thou hast been honorable, and I have loved thee. Therefore will I give men for thee, and people for thy life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీకు ప్రతిగా మనుషులు, నీ ప్రాణమునకు ప్రతిగానే జనులు. అంటే ప్రాణమునకు ప్రతిగా అని చెప్పినట్లయితే యాకోబు తాను చేసిన త్యాగముని బట్టి తనకి ఇవ్వబడి ఉన్న జనులు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం అనేది మనం ఎదుగుతున్న అనుభవం మాత్రమే కాకుండా మన యొక్క జీవితంలో పరలోక రాజ్యం నిమిత్తము త్యాగము చేయుట, మన యొక్క శరీరంలో ఉన్న బలముని, పరలోక రాజ్యం నిమిత్తము మన యొక్క ఘనతని, మర్యాదలని, పరలోక రాజ్యం నిమిత్తము మన యొక్క స్థానమని, పరలోక రాజ్యం నిమిత్తము మన యొక్క సమయములని మనము క్రయముగా చెల్లించినప్పుడు ఆ విలువైన ధనముని కొనుచున్నాం. దాన్ని ఎంత విలువైనదిగా ఎంచుకొనుచున్నామో అంత క్రయమని చెల్లిస్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మనలో త్యాగము చేయించిన ఒక అనుభవం నిశ్చయముగా మనకు అవసరమై ఉన్నది. మనమందరం కూడా కన్నులు మూసుకుందాం. ఈరోజు మన యొక్క జీవితంలో పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు మనకు దొరుకుటకు మనము అన్నిటినీ విలువైన వాటిని కొనుటకు మనము త్యాగము చేయవారుగా మారాలి. లేకపోతే దానిని కొనలేము. ఆ విలువైన వాటికి విలువ వాటికి సొంతమైన వారికి తెలియదు ఏమో, ఎందుకంటే దాన్ని దాచిపెట్టుచున్నాడు. పరలోక రాజ్యం యొక్క విలువ అనేకులకు తెలియకుండా తమ యొక్క జీవితంలో వాటి కొరకు త్యాగము చేయలేకపోవచ్చును. పరలోక రాజ్యం కొరకు సమయముని గడపకుండా, పరలోక రాజ్యం నిమిత్తము దేవుని సన్నిధానమునకు రాకుండా, పరలోక రాజ్యం నిమిత్తము మనము శ్రమ పడకుండా, పరలోక రాజ్యం నిమిత్తము శరీరములో శ్రమలని సహించి త్యాగము చేయకుండా సుఖభోగముగానే ఉన్నాం. మనకు కలిగిన వాటన్నిటిని అమ్మివేయాలి, మనము త్యాగము చేయాలి. పరలోక రాజ్యం నిమిత్తము దేనినైనను పోగొట్టుకొనుటకు మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యం నిమిత్తము ఏ నష్టం వచ్చినా వాటి కొరకు మనం సిద్ధముగా ఉండాలి. దేవుడు అటువంటి కృపని మనకి ఇవ్వాలి. అటువంటి ఒక త్యాగము కలిగిన జీవితమని మనకు దయచేయాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదము.